నెల్లూరు జిల్లాలో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ రంగంలో ఒక ముఖ్యమైన వైద్య విజయాన్ని సాధించారు. తీవ్రమైన ఎయిర్వే అడ్డంకితో బాధపడుతున్న మెటాస్టాటిక్ థైమోమా రోగికి ట్రాకియల్ వై సెల్ఫ్ ఎక్స్పాండింగ్ మెటాలిక్ ఎయిర్వే స్టెంట్ ను విజయవంతంగా అమర్చారని వైద్యులు తెలిపారు. 55 సంవత్సరాల పురుష రోగికి ఛాతీ మధ్య భాగంలో మీడియాస్టినం సుమారు 8x8x8 సెంటీమీటర్స్ పరిమాణంలో పెద్ద ట్యూమర్ ఉన్నట్లు పెట్ సిటీ స్కాన్ ద్వారా నిర్ధారణ అయిందన్నారు. మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ క్లిష్టమైన ఎయిర్వే అడ్డంకులు ఉన్న రోగులకు కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని అత్యాధునిక ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ తరహా విధానాల కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు డాక్టర్స్ బృందం డాక్టర్ రంగరామన్, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గౌతమ్, క్రిటికల్ కేర్ ఇంటర్వెన్షనిస్ట్ మరియు సెంటర్ హెడ్ జి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. సో ఈ పేషెంట్ ఇంతకుముందు మన కౌశిక్ సార్ చెప్పినట్టుగా ఆయాసంతో వచ్చారు. ఆయన ఎవాల్యుయేట్ చేసడానికి ఏం తెలిసిందంటే ఒక థైమోమా ట్యూమర్ ఉంది. అది ఏంటంటే మనకు విండ్ పైప్ని కంప్రెస్ చేస్తుంది. సో మనకి విండ్ పైప్ని కంప్రెస్ చేయడం వల్ల ఆయన గాలి తీసుకోవడం చాలా ఇబ్బంది అయింది. సో ఆ టైంలో ఎమర్జెన్సీగా మనం ఐసీయూలో వెంటిలేటర్స్ యూజ్ చేసి ఆయన సపోర్ట్ చేయడం కానీ, ఎందుకంటే ఆ స్టంట్ వేసే వరకు ఆయన సపోర్ట్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం పరిస్థితి ఉండుండేది. బట్ ఆ స్టంట్ వేసే వరకు వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వడము, ఆయనకు కావాల్సినటువన్నీ చూసుకోవడము, సో అట్లా ఐసీయూలో మనం కొంచెం ఎర్లీ ఇంటర్వెన్షన్స్ చేయడం వల్ల కొంచెం ఆయన సపోర్ట్ చేయగలగడము, స్టంట్ వేసే వరకు హోల్డ్ చేయగలిగాము. సో మనకి మెడికవర్ హాస్పిటల్లో ఐసీయూ రిలేటెడ్గా ఎనీ ఎమర్జెన్సీస్ ఉన్నా కూడా మనం ఈజీగా ట్యాకిల్ చేయగలం ఇప్పుడున్న ఫెసిలిటీస్తో. పేషెంట్ ఒక్కసారి ఆ గడ్డని పక్కకి నెట్టాము సో దట్ ఈయనకి ఆ గాలి ఆడేలాగా చేయడానికి. సో ఒక్కసారి ఆ స్టెంట్ వేసిన ఒక హాఫ్ అన్ అవర్లో ఆ స్టెంట్ వేసాము. దాని తర్వాత పేషెంట్ బాగా కోలుకున్నారు. నెక్స్ట్ డే వి డిశ్చార్జ్ ద పేషెంట్. సో ఒక 24 అవర్స్లోనే ఆయన లైఫ్ మారింది. ఒకటి ఏంటంటే అది ట్రీట్మెంట్ కాదు, అది మనం ఏం చేసాము అంటే ఫస్ట్ ఆయనకు బాధపడుతున్న ఆ గాలి ఏదైతే పోవట్లేదో దానికి మనము ఒక పాలియేటివ్ కేర్ అంటే మనం ఆ ఆయాసం తగ్గగలుగుతామో అది తగ్గగలగడం జరిగింది. సో దట్ దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ కీమోథెరపీ అన్న రేడియోథెరపీ ఈ క్యాన్సర్ గడ్డ కరిగించడానికి సార్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకోగలుగుతారు. దీనివల్ల ఆయనకి ఏం ఉపయోగపడింది, సో దట్ ఆ ఏదైతే ఆయన ఆయాసంతో మన కాడకు వచ్చారో దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి దానికి ఈ స్టెంట్ వేయగలిగాము. ఈ స్టెంట్ అనేది మనం ఫస్ట్ టైం నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే మనమే చేసామండి. It's very proud for our Medicover that we have done all these kind of procedures. ఇప్పుడు దాకా ఇది నాకు తెలిసి ఒక 6th or 7th మీటింగు. ఎప్పుడైనా మేము కొత్తగానే ఫస్ట్ టైం మనం ట్రై చేయాలా, మనం వేయాలా, పేషెంట్ బాగుండాలా. ఈరోజు ఈయన నడుచుకొస్తున్న కారణానికి అది వాళ్ళ ధైర్యం, మా మీద పెట్టుకున్న నమ్మకం. సో అది మేమెంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం వాళ్ళకి. ఎందుకంటే మేము సేవ చేయాలనుకున్న వాళ్ళు ఒప్పుకోవాలా. సో దానివల్ల ఆయన ఒప్పుకోన్నారు, వాళ్ళ ఫ్యామిలీ రెడీగా మాకు ఓకే అన్నారు కాబట్టి మేము ఇవన్నీ చేయగలుగుతున్నామండి. సో మాకు ఇలాంటి ఎన్నో సపోర్ట్ కావాలా. మీరు ఇంకా ఈ పేషెంట్ వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో దగ్గర తిరిగారండి. చెన్నై వెళ్ళారు, తిరుపతికి వెళ్ళారు, అన్ని దగ్గరికి వెళ్ళారు. ఒకటే నేను అడుగుతున్నాను, వై నాట్ ఇన్ నెల్లూరు? ఎందుకు మనం నెల్లూరులో చేయలేము? అన్నీ చేయగలుగుతాం, కానీ మీరు మా మీద పెట్టుకోవాల్సింది ఒకటే నమ్మకం. మాటకొస్తే మద్రాసు, విజయవాడ, హైదరాబాద్, తిరుపతి అక్కడ మనకి ఏం లేదండి. మీరు అన్ని వసతులు ఈరోజు మన నెల్లూరులోనే ఉన్నాయి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. ఆబ్వియస్గా ఈయనకి తక్కువ కాస్ట్లోనే అంత తొందరగా వైద్యం ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఎమర్జెన్సీగా ఒకటే రోజులో ఆ నిర్ణయం తీసుకొని మేము వైద్యం ఇచ్చామండి. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ పేషెంట్ ఈరోజు మా దగ్గరికి నడుచుకుంటూ వచ్చారు. మెడికవరే కాదు, చాలా హాస్పిటల్స్ కూడా అన్ని అత్యాధునిక వైద్యం జరుగుతుంది. కాబట్టి నెల్లూరు ప్రజలకు మేము విన్నపించేది ఏంటంటే నెల్లూరు డాక్టర్లను నమ్మండి, నెల్లూరు హాస్పిటల్ నమ్మండి, ఎక్కడ పోకుండా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోండి. అండ్ మెడికవర్ అయితే చెప్పాల్సిన పని లేదు, మనం రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తున్నాము, ఏదో కొత్త ప్రొసీజర్ చేస్తున్నాము. మీకు లాస్ట్ టైం నేను చెప్పినట్టు ప్రతిసారి కొత్త కొత్త ప్రొసీజర్స్ కొత్త ఇంట్రడ్యూస్ చేసి నెల్లూరు ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఆ ప్రక్రియలోనే ఇది ఒక కొత్త ప్రొసీజర్, ఫస్ట్ టైం ప్రొసీజర్ చేశాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ముక్క పరీక్ష చేయడం జరిగిందండి.
ఈ ముక్క పరీక్ష చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేయాలి. అది ఏదైతే బెస్ట్ కేర్ పాసిబుల్ చేయాలో మేము ఈయనకి ఊపిరితిత్తులకి బ్రాంకోస్కోపీ చేసి ఆ టైంలో సండే అసలు ఇంకా రేపు అనేది ఉందా లేదా అన్న సమయంలో సండే మేము ఒక నిర్ణయం తీసుకున్నామండి, వాళ్ళు చేసాము. సో దానివల్ల ఏమైందంటే ఆ 80% మూసుకొని పోయింది, ఇప్పుడు కంప్లీట్గా ఓపెన్ అయింది. నేను ఆటో తోలుకొని జీవనం సాగించుకుంటున్నాను. నాకు ఇలా సమస్య ఇట్లా వచ్చింది. ఒక దగ్గర పోయి చూపిస్తే ఏదో గడ్డు ఉన్నట్టుందా, నువ్వు మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అన్నారు. ఇమ్మీడియట్లీ వచ్చేసాను. వచ్చి నేరుగా మన రంగమణి సార్ కాడికి వచ్చాను. సరే ఇలా ఉంది అన్నాను. అయ్యా నీకు అది గడ్డి అయితే ఉంది, నేనే ఎక్స్రే తీసాను, మీకు పైకి పంపిస్తే దాని టెస్ట్ ఒక వారం టైం పడుతుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పాడు. నేను ఎట్టో సార్కి అది ఇచ్చేసి వెళ్ళిపోయాను. తర్వాత వచ్చాను. అదేమైందంటే నాకు ఎక్కువ పెరుగుతూ ఉంది, ఆ నాళాలకి అడ్డం పడిపోతుంది, ఆక్సిజన్ అందటం కష్టమై పీల్చుకుంటుండా చెడ్డ ఆక్సిడ్ వదలలేకుండా వచ్చేసాను. ఇలా దండం పెడితే సరే నీకు నువ్వు నేను చేసే ట్రీట్మెంట్కి నువ్వు ఇప్పుడు సరివేడు కావు, నీకు చాలా నిలబడలేవు అని చెప్పి మా సార్ గారు మన కౌశిక్ రెడ్డి గారు ఆ రోజు నేను ఆడ ఐసీలో పెట్టారు నన్ను. మా సార్ వాళ్ళు అందరూ కలిసి ఐసీలో వేసి అవి ఆక్సిజన్ పెట్టి దాంట్లో వదిలేరు. నేను అట్లా తీసుకొని ఇట్లా మిషన్ ఇట్లా పెట్టి ఏదైనా టాబ్లెట్ ఇచ్చేటప్పటికి మళ్ళా కళ్ళు వెళ్ళిపోతూ ఉండే పైకి, అలాంటి టప్పును పెట్టేస్తున్నారు. అలా జరుగుతూ ఉంది. సార్ గారు ఆ రోజు వచ్చారు, శనివారం ఇట్లా రౌండ్స్కి వచ్చారు. వచ్చేసి ఇట్లా సార్ వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. అది నాకు తినక మళ్ళీ ఇంటికి వచ్చి ఆర్తనాదాలతో ఇంటికి వచ్చేవాళ్ళు. డెయ్యి ఎట్టో నన్ను ఒక అసలు నేను ఆ రూమ్లో పోయేటప్పుడు తెలుసు అంతే, నాకు మత్తిచ్చి వాళ్ళే చేశారు. అసలు ఏమి నువ్వు తట్టుకోలేను, నాకు స్టామినా కూడా లేదు. అయినా ఆ మత్తు ఇచ్చిన దాకా కూడా పండేసాడంటే నిజమైన దేవుడు మన కౌశిక్ రెడ్డి గారు. ఎన్ని అనుభవాలతో ఎన్ని చేసాడో నా కేసు డీల్ చేయటం అంటూ నా జన్మలో ఇదే మొదటిసారి చేస్తున్నారు. కానీ రిస్క్ కేసు ఇది, వైలాగా వచ్చింది, ఒకదానికి చేసేసి ఇది అడ్డం పడిపోతుంది.